ముంగట ఒంటర్రా, నడిమిట్ల హాలు, అటు పక్కకు బెడ్రూమ్, ఇటు పక్కకు బాత్రూమ్, చుట్టూ పారిగోడ, ముంగట గేటు. సింపుల్ గా మస్తున్నాయబ్బా. ఇందిరమ్మ ఇండ్ల కోసం 3 డిజైన్లు చూపించింది మొన్న సర్కారు. పబ్లిక్ సుత నచ్చే ఉండొచ్చు. ఇంటి పనులు ఎప్పుడు షురు చేద్దామా, సర్కారు చెప్పినా ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు జాగలున్నోళ్ళంతా. గా పని చాలైనట్టే ఇక. రైట్, సోమవారం సంధి నెలాఖరు దాకా ఇందిరమ్మ ఇండ్ల సర్వే షురువుగా పోతుంది. ఆఫీసర్లే మీ ఊర్లకొచ్చి వివరాలు చెక్కింగ్ చేస్తారు. మొన్నటి ప్రజాపాలనల ఇండ్ల కోసం 80 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారట రాష్ట్రమంతటా. సర్కారోళ్ళు సపరేట్ యాప్ తెచ్చిండ్రు కదా, దరఖాస్తులను బట్టి ఇల్లు తిరిగి ఎంక్వైరీ చేస్తారన్నట్టు. ఊర్లా ఎప్పటి సంది ఉంటున్నారు, ఏం పని చేస్తున్నారు, కిరాయికే ఉంటున్నారా, సొంత జాగా ఏడుంది, ఎన్ని గజాలుంది, ఊర్లా ఇంకేడనన్నా ఇండ్లున్నాయా, ఇట్లా అన్ని వివరాలు చూస్తారు. అంతా ఓకే అనుకుంటే దరఖాస్తు పెట్టినోళ్ళ పేరు ఇండ్ల యాప్లకు ఎక్కిస్తారు. నియోజకవర్గానికి 3,500 లెక్కన రాష్ట్రమంతటా 4,5 లక్షల ఇండ్లు వంచబోతున్నారు. ఫస్ట్ విడత ఇండ్లు కట్టుకుంటానికి 5 లక్షల సాయం 4 విడతలు ఇస్తారు. పేదోళ్ళు, అండ్ల సుత, దళిత, గిరిజనులకే ఫస్ట్ ఛాన్స్. అట్లనే ఊళ్ళల్లా 3 రోజులు పబ్లిక్ తోటి మీటింగ్లు పెడతారట. 74 గజాలకు తక్కువ కాకుండా ఇల్లు కట్టాలి. అంతకంటే ఎక్కువ జాగలు కడతామంటే మీ ఇష్టం. ఇండ్లు ఎట్లుండాలో 3 మోడళ్లు విడుదల చేసిండ్రు. నియోజకవర్గానికి ఒకటి కట్టి చూపిస్తారట సర్కారోళ్ళే. దగ్గర పాటలు ఉన్నోళ్ళు పోయి చూసుకోవచ్చు. 3 ఏది నచ్చితే అది కట్టుకోవచ్చు. నెలాఖరుకు సర్వే వడుస్తుంది కాబట్టి సంక్రాంతి వెళ్ళినాక ముగ్గు వస్తానికి తయారుండుర్రిగా.